హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్ 2019 61,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, 2 తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 4 సీల్ టైర్స్ ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ, నాన్ వాటర్ లాగ్డ్ హిస్టరీ, నాన్ రిపేర్. ఎక్కడ కూడా మనకు వెహికల్ రిపేర్ లాంటి ఇష్యూస్ అయితే లేవండి. వెహికల్ టమాటో రెడ్, మన ఏదైతే కాశ్మీర్ యాపిల్ లాగా నిగనిగలాడిపోతూ ఉందండి. వెహికల్ వచ్చేసి చాలా చక్కగా ఉంది. చాలా మందికి నచ్చే కలర్ కూడా. కొంతమంది సెంటిమెంటల్గా కూడా నన్ను ఇలాంటి వెహికల్ కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది ప్రీమియం వెహికల్స్లో. అందుకోసం ఈ వెహికల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీకైతే వెహికల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఫుల్ వీడియో దాదాపు ఒక 20 నిమిషాలు వీడియో చేసినా కానీ దీనికి ఏమైతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేది అయితే మనము చెప్పడానికి అవుతుంది. అన్ని ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. 2 లీటర్ ఇంజన్, మనకు టర్బో, పవర్, ఏదైతే నార్మల్గా సిట్టింగ్ కెపాసిటీ, హైట్, వెయిట్, మన వీల్ బేసు, ప్రతి ఒక్కటి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే నార్మల్గా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఈ వెహికల్లో అయితే ఉంటాయి. బండి మనము టోటల్ యూనిక్ లుక్లో అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. మైనర్ అంటే మైనర్ స్క్రాచెస్. అవి మనము ఇండికేట్కి చేసి చూస్తే మాత్రమే మనకైతే తెలుస్తుంది. మనకు ఫ్రంట్ నుండి ఒక అద్భుతమైన లుక్ని అయితే ఇస్తుందండి, చూడొచ్చు. అలాగే మనకు రైట్ సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్టయితే ఫెండర్ డోర్, రియర్ డోర్, క్వార్టర్ ప్యానల్, అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్ 2 డోర్లు, క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇప్పుడు మనము వెహికల్ని 360 డిగ్రీలో అయితే ఒక లుక్ వేద్దాము. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు ఫెండర్ అండ్ రియర్ డోర్ అనేవి మనకు ఒరిజినల్గా ఉన్నాయండి. కంపాస్ లోగోతోని మనకు ఏదైతే అలై వీల్ ఉంటుందో చాలా యూనిక్ లుక్ తోటి మనకు క్రోమ్ ఫినిష్ అయితే రావడం జరుగుతుందండి. కంపెనీ ఫిట్టెడ్ అలై వీలే ఉంది. చిన్న స్క్రాచ్ కూడా లేదు. అలై వీల్ పైన బ్లాక్ అండ్ క్రోమ్ మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే వెహికల్లో నార్మల్ హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ రావడం అయితే జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకైతే సైడ్ మిర్రర్స్, ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉంటాయో ఫోల్డ్ అయితే అవడం జరుగుతుంది. అలాగే ఓఆర్విఎమ్స్లోనే మనకు సైడ్ ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్, హెడ్ లైట్, ఏదైతే రియర్ టైర్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే అన్ని ఒరిజినల్గా ఉన్నాయండి. యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, పంచెస్, పిల్లర్స్ ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడం కానీ, డెంట్లు పడడం కానీ, గీతలు పడితే రిపేర్ చేయడం లాంటివి అయితే లేవండి. ఉన్నంత వరకు టోటల్ ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్క గ్లాసు ఒరిజినల్ అండి. విత్ బార్ కోడ్, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే విత్ బార్ కోడ్ అయితే నేను మీకు ఫొటోస్తో సహా పంపిస్తాను. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. నా దగ్గరే పీడిఎఫ్ ఉంది. మీరు కావాలి అని అంటే మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను. 100% నేను వెహికల్ని చూసిన తర్వాత ఈ వెహికల్ని కావాలి అనుకొని తీసుకున్న వెహికల్ అండి ఇది. నా సొంత డబ్బులు పెట్టి తీసుకున్నాను నేను. ప్రజెంట్ మన దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, నేను తీసుకున్నాను. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ మనకు కాల్ చేస్తారో, ఫస్ట్ టోకెన్ వేస్తారో, ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వారికైతే ఈ వెహికల్ని అప్పచెప్పడం అయితే జరుగుతుంది. అలాగే 60,000 కిలోమీటర్లు అంటే జీప్ కంపాస్ లాంటి వెహికల్స్కి చాలా తక్కువ రీడింగ్ అని అయితే చెప్పుకోవచ్చండి. ప్రీమియం వెహికల్, అలాగే పానరామిక్ సన్ రూఫ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అద్భుతమైన ఫీల్ అయితే ఉంటుందండి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చూడడం జరిగింది. ఒక బాబు వెహికల్లో వెళ్తూ ఉంటే సన్ రూఫ్లో నిలబడి పైన ఏదైతే హెవీ వెహికల్స్ రాకుండా ఒక గ్రిల్ అయితే కడతారు, అది తగిలి పెద్ద ఇంజ్యూర్ అయితే కావడం జరిగిందండి. ఎవరు కానీ సన్ రూఫ్ యూజ్ చేయాలి అని అనుకుంటే కొంచెం కేర్ తీసుకోండి. ఏంటి అని అంటే మన గ్రౌండ్ క్లియారిటీ ఏంటిది, మన వెహికల్ ఎంతలో వెళ్తుంది, ఎంత హైట్లో మనకు వెళ్తుంది, మన బయట ఎవరున్నారు, లోపల ఎవరున్నారు, ఏంటి, మనం ఎంత స్పీడ్ వెళ్తే మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి చూసుకోవాలండి. సీట్ బెల్ట్ వేసుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చిన్న ఇష్యూ దగ్గర నుండి పెద్ద ఇష్యూ వరకు ప్రతి ఒక్కటి చెప్తానే ఉంటాను. ఎందుకు అని అంటే ఇలాంటి అవేర్నెస్లు మనం చూస్తే కానీ మనకు అర్థం కాదండి. కళ్ళ ముందు ఇలాంటివి జరిగినప్పుడు ఎంత బాధగా ఉంటుందో పిల్లలకు. అందులో ఎందుకు అని అంటే ఎక్కువ సన్ రూఫ్ అనేది ఎంజాయ్ చేసేది పిల్లలే.
వారికి ఏదన్నా చిన్న గాయం జరిగినా తట్టుకోలేనంత తల్లిదండ్రుల దగ్గర అంటే ఉంటదనమాట. అందువల్లనే ఏదైనా పిల్లల సంతోషానికి తీసుకోవద్దు అని చెప్పడం లేదండి నేను. 100% వారికి ఏదైతే ఇష్టమో వారిని సంతోషపెట్టాలి. అలాగే వారిని మనము ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. 100% వారి సేఫ్టీ కూడా మనం చూసుకోవడం మన బాధ్యత అండి. పిల్లలు వారికైతే ఏం తెలియదు. ఎలా ఎళ్ళినప్పుడు ఎలా ఉంటది, ఏమవుతది అనేది తెలియదు. అది మనమే వారికి చెప్పాలి, చూసుకోవాలి, చూసి నడపాలి. ఈ ఈ చిన్న ఇది చెప్పడానికి కారణం ఏంటి అనంటే, ఆ వీడియో చూసిన తర్వాత నాకు 2 డేస్ వరకు అన్నం తినాలి అనిపించలేదండి. అంత బాధైతే నాకు అనిపించింది. వెహికల్స్‌లో ఇలా గూడా ఉంటారా డ్రైవ్ చేసేవాళ్ళని జెప్పేసి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూపించడం జరిగింది. రైట్ సైడ్ ప్రొఫైల్‌లో మీకు రియర్ చూపించడం జరిగింది. క్వార్టర్ ప్యానెల్ అండ్ రియర్ డోర్. అలాగే ఫెండర్ అండ్ ఫ్రంట్ డోర్ అండ్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ టైర్, మన అలాయ్ వీల్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీస్ అయితే లేవండి. సైడ్ మిర్రర్స్ అన్నీ వర్క్ చేస్తా ఉన్నాయి. ఇండికేటర్స్ అన్నీ వర్క్ చేస్తా ఉన్నాయి. సస్పెన్షన్స్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. సౌండింగ్ లేదు. మెయిన్‌గా వెహికల్ షోరూమ్ పీస్‌ని తీసిపోకుండా వెహికల్ అయితే ఉందండి. ఒక అద్భుతమైన ఫీల్‌నైతే ఇస్తా ఉంది. మీకు ఎంత స్పీడ్ ఎళ్ళినా దాదాపు నేను జీప్ కంపాస్‌లు ఒక 8 నుండి 12 వెహికల్స్ వరకు నేను అమ్మడం అయితే జరిగిందండి. అందులో మా ఫ్రెండ్ ఒక 2 వెహికల్స్ అమ్మడం జరిగింది. 12 వెహికల్స్‌లో 10 వెహికల్స్ నావే. అందులో 6 వెహికల్స్ నేను బై రోడ్ తీసుకొనెళ్ళడం జరిగింది. ఈకో స్పోర్ట్స్ అయితే ఎన్ని తీసుకొనెళ్ళానో నాకే లెక్కలేదు. వేరే వెహికల్స్ గురించి చెప్పాలి అనంటే ఇంకది మనం చాలా పెద్ద లిస్టే అవుతది. అలాగే ఎందుకు అనంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ ఎలా ఉంటది, బై రోడ్ తీసుకెళ్ళే వారికి తెలుస్తదండి ఆ బాధ అంటే ఏంటిది, రోడ్డు మీద ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఎక్కడ భయపడాలి, ఎక్కడ ఎవరొస్తారు, ఏమవుతది అనేది ప్రతి ఒక్కటి ఢిల్లీ నుండి మనం వరంగల్ వరకు ఒక దాదాపు 1600 కిలోమీటర్లు, 1800 కిలోమీటర్లు హైదరాబాద్ వరకు, మనం విజయవాడ, తమిళనాడు, శ్రీకాళహస్తి, చెన్నై, బెంగుళూరు ప్రతి ఒక్క ప్లేస్‌లో ఈ విధంగా ఇంతింత దూరం వరకు మనం నాన్ స్టాప్‌గా బండ్లను తీసుకొని వెళ్తా ఉంటాము. అలాంటప్పుడు రోడ్ల పైన ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి అనేది మనం చూస్తూ ఉంటామండి. 100% ఈ విధంగా వెహికల్స్‌లో మనకు ప్రాబ్లమ్ రావద్దు అనంటే వెహికల్ అనేది 100% చూసుకోవాలి. అంత ధైర్యంగా మన వెహికల్స్ బై రోడ్ సింగిల్ వెహికల్ మాత్రమే ఎళ్తది. మీరెప్పుడైనా నా వీడియోస్ చూడొచ్చండి. నేను ఒకటే వెహికల్ తీసుకొనెళ్తాను. 4 వెహికల్స్ పెట్టుకొని, ఒక వెహికల్ ఖరాబయినా, ఒక వెహికల్ ఆ ధైర్యంతోటి నేనెప్పుడు రానండి. నేను ఏ వెహికల్ అయితే తీసుకొనొస్తానో, అదే వెహికల్ ధైర్యంతోనే నేను రావడం జరుగుతది. రాత్రి ఒక్క నిమిషం గూడా ఆపను. పొద్దుందాక తెల్లందాక అని ఏమి లేదండి. 20 అవర్స్ నుండి 22 అవర్స్‌లో నేను వరంగల్‌లో అయితే వెహికల్ 1600 కిలోమీటర్లను నేను టచ్ చేసి వరంగల్‌లో 22 అవర్స్‌లో ఢిల్లీ నుండి వరంగల్‌కైతే నేనెళ్ళిపోతాను. అంత కండిషన్‌లో మనం వెహికల్స్‌నైతే ఉంచుకుంటాము. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అనంటే, మన వెహికల్ యొక్క క్వాలిటీ అనేది మీకు అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే 1600 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా వెహికల్ నడిసినప్పుడు, మీకు దాని కెపాసిటీ, దాని పవర్ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. అలాగే వెహికల్ బ్యాక్ లుక్ అయితే చూసుకున్నారు. మీకు ఫ్రంట్ లుక్ 360 డిగ్రీలనైతే మీకు వెహికల్ అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ గ్రిల్, మీకు సైడ్ ఏవైతే మీకు ఫాగ్ ల్యాంప్, హెడ్ లైట్స్, మా ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్స్, మనకు డీఆర్ఎల్స్ అనేవి కింద ఒక నెమలి కన్నులాగానైతే మనకు అందంగా చానా నీట్‌గా నైట్ టైమ్‌లో ఒక అద్భుతమైన లుక్‌నైతే ఇస్తదండి. టైర్ కండిషన్ గూడా చూసుకోవచ్చు. టైర్ కండిషన్ మనకొక 60-70% ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వెహికల్ ఉన్న పొజిషన్‌లో మనకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు వెహికల్ ఇంకా షైనీగా కావాలంటే ఒక రబ్బింగ్ పాలిషింగ్, చిన్న రబ్బింగ్ పాలిషింగ్ ఇక్కడ మనకు రూ. 1500 నుండి రూ. 1800 మనకు చేసిస్తారు. ఆ ఒక రబ్బింగ్ పాలిషింగ్ చేసుకుంటే వెహికల్ కొత్త వెహికల్‌ని రిబ్బన్ కట్టుకొని కంపాస్ మెరిడియన్ వెహికల్ లాగా మనమైతే తీసుకొని ఎళ్ళిపోవచ్చు. బూట్ స్పేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటదండి. దాదాపు 6 నుండి 5-6 సూట్‌కేస్‌లయితే మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ సీటింగ్ చూసుకున్నట్టయితే ముగ్గురు అంటే మిడిల్ ఒక విధంగా చెప్పాలి అననంటే కొంచెం పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఒక ముగ్గురైతే కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. హెవీ పర్సనాలిటీ ఉంటే ముగ్గురు కూర్చోవడానికైతే వీలు కాదండి. నేను క్లియర్‌గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే హెవీ పర్సనాలిటీ ఉంటే మీకు సీట్ కంఫర్టింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటది దీనికి. నేను ఏదున్నా మీకు క్లియర్‌గానైతే చెప్పడం జరుగుతది. అలాగే మీకు డోర్సు,
మనకు అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తా ఉన్నాయి. పవర్ విండోస్‌ని అన్నీ మనము ఆపరేటింగ్ చేసిన తర్వాతనే మీకు వీడియో అయితే పెట్టడం జరుగుతది. ప్రతి ఒక్కటి ఆపరేట్ అనేది మనకు క్లియర్‌గా చూడడం అయితే జరుగుతదండి. లాక్‌లు, అన్‌లాక్‌లు, మన డోర్ పేస్టింగ్స్, మన పంచెస్, పిల్లర్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా యాక్సిడెంట్ అయిందా, సన్ రూఫ్ ఎలా వర్క్ చేస్తుంది, సన్ రూఫ్ ఏమన్నా డస్టీగా ఉందా, సన్ రూఫ్‌లో మనకు వాటర్ ఎగ్జిస్టింగ్ హోల్స్ ఏమన్నా బ్లాక్ అయ్యాయా, లేదు అని అంటే అక్కడ ఏమన్నా రస్ట్ వచ్చేసి డ్యామేజ్ అయ్యి ఉందా అనేది ప్రతి ఒక్కటైతే మనం చూస్తాము. ఇంటీరియర్‌గా చూసుకున్నట్టయితే మనకు కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ రావడం జరుగుతది. అలాగే ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ రావడం జరుగుతది. టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ రావడం జరుగుతది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రావడం జరుగుతది. అలాగే మాన్యువల్ వెహికల్ కాబట్టి మనకైతే ఇంక మీకు క్లచ్ బ్రేక్, యాక్సిలరేటర్, ఇంజన్ బే చూసుకున్నట్టయితే ఇంజన్ అనేది మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. बारिश की वजह से कवर फिक्स कर दिया, इंजन की फोटो में कवर उतार रखा है। ఇంజన్ సౌండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. चलो जी बस। అలాగే ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ మళ్ళొక్కసారి చెప్తాను. జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ 61,000 కిలోమీటర్లు సర్వీస్ రికార్డు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, టమాటో రెడ్ కలర్ వెహికల్. చాలా చక్కగా ఉందండి. ఎవరు కావాలనుకున్న వెహికల్ మనకు కస్టమర్ వచ్చేసి 9,70,000 అయితే అడుగుతా ఉన్నాడు. 9,00,000 వరకు నేను ఈ వెహికల్‌ని ఫైనల్ అయితే చేపియగలుగుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.